ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తెలుగుదేశం శకం మరొకసారి ఆరంభమైందని చెప్పాలి. 83లో ఆరంభమైంది వేరు, ఇప్పుడు వేరు. 83 తర్వాతన 85 ఘన విజయం అయితే, 94 మరింత ఘన విజయం అయితే, 94 కానీ తర్వాతన దెబ్బతింటూ వచ్చి 99లో మరింత ఘన విజయం పొత్తులతో. ఈ దఫా సాధించిన విజయం చరిత్రలో కాదు, ఇక ఓ రకంగా చెప్పాలంటే రాబోయే 100 ఏళ్ళు గుర్తుంచుకోదగినటువంటి చరిత్ర అవుతుంది. ఎందుకంటే జగన్ సాధించినటువంటి 151 ఎవరికి సాధ్యం కాదనుకుంటారు. ఇప్పుడు జగన్ని అంటే 23 స్థానాలు అప్పుడు తెలుగుదేశానికి కన్నా వచ్చినాయి, ఇప్పుడు 12 స్థానాలకి పరిమితం కావడం అన్నటువంటిది నభూతో నభవిష్యతి. తెలుగుదేశం పార్టీ అయితే ఇక్కడ 150 అన్నటువంటిది కూటమిగా లెక్కేసుకోవాలి. ఇక్కడ 150 దాటడం అన్నటువంటిది ఆ కోణంలో కొంత తక్కువ ఉన్న ఓవరాల్గా చూసుకుంటే తెలుగుదేశం పార్టీ కోరుకున్నట్టే ఒకనాడు 90 యునైటెడ్ ఫ్రంట్, నేషనల్ ఫ్రంట్, ఎన్డీఏ ఫస్ట్ టైము ఉన్నటువంటి తరహాలోకి మళ్ళీ రావడం తెలుగుదేశం పార్టీ అన్నటువంటిది ఇక ఇప్పట్లో దానికి తిరుగు లేకుండా ఉంది అన్నటువంటిది స్పష్టంగా కనబడుతోంది.